This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ వ్యవసాయ శాఖలో పనిచేసే గ్రేడ్ ఏ లెవెల్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేసేందుకు నబార్డ్ వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సొంత రాష్ట్రాల్లో ఉన్న రైల్వే స్టేషన్స్లో స్టేషన్ మాస్టర్స్గా పనిచేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. 5,800కి పైగా వేకెన్సీస్ ఉన్నవి, 55,000కి పైగా జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ 2025 ఇయర్కి సంబంధించి నబార్డ్ వాళ్ళైతే గ్రేడ్ ఏ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nabard.orgకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు అక్కడ నుంచైనా వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏంటంటే నబార్డ్, అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుందిగా. వాళ్ళు ఈ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో శాలరీ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గ్రేడ్ ఏ లెవెల్ పోస్టులు కాబట్టి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000 వరకు జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఇస్తారు, చూసుకోవాలంటే ఏజ్ లిమిట్స్ ఏ డేట్ లోపు మినిమం 21, మ్యాక్సిమం 30 అనేది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 5 ఇయర్స్ ఏజ్లో రిలగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళైతేనేమో +3 ఇయర్స్. ఇంకా పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా మీకు ఏజ్లో రిలగేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా థరోలీ చెక్ చేసుకొని మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఇందులో మీకు అసిస్టెంట్ మేనేజర్లోనే కొంచెం డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నవి. రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ వాళ్ళకైతే ఏ డిగ్రీ చేసినా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అంటే యాక్చువల్గా ఈ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో లీగల్ సర్వీసెస్ వాటికి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ దానికైతేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, సెక్యూరిటీలో కానీ డిఫెన్స్ సర్వీస్లో కానీ. సో అంటే మీరు ఓవరాల్గా అయితే మీరు ఏదో ఒక విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఫార్మసీ ఏదో ఒక విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళైతే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే ఉంటారు, అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని డివైడ్ కూడా చేశారు. సో ఏదైనా డిగ్రీతో అప్లై చేసుకునేటివి హైయెస్ట్ ఉన్నాయి. ఎక్కువ 85 వేకెన్సీస్ మీకు ఏదైనా డిగ్రీతో అప్లై చేసుకునేటివి ఉన్నవి. మిగతావి ఈ ఎల్ఎల్బి లీగల్ సర్వీసెస్ వాళ్ళకి ఇంకా ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళకి 2 వేకెన్సీ అయితే ఉన్నవి. సో ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవడానికి 85 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి డిగ్రీ లేకపోయినా, ఈ లీగల్ సర్వీసెస్లో డిగ్రీ లేకపోయినా, ప్రోటోకాల్ సెక్యూరిటీ సర్వీసెస్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఎల్ఎల్బి కానీ వీటిలో ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీటికైతే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాంట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ టెస్ట్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు ఏముంటుందంటే మీ మెయిన్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ యాక్చువల్గా 4th November రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ ఆల్రెడీ 8th November నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th November వరకు ఉంది. ఆల్రెడీ నేను ఈ వీడియో ఈ జాబ్ గురించి అప్డేట్ చేశాను. ఇంకెవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకుంటారని చెప్పి డేట్ దగ్గరికి వస్తుంది కాబట్టి మళ్ళీ చేశాను. సో చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశారు, December 20th రోజు ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ గ్రేడ్ ఏ లెవెల్ 1,00,000 జీతం పొందే జాబ్ చేయాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మంచి గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది. 20th December రోజు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు అప్లై చేసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఏది ఉంటే అవి సెలెక్ట్ చేసుకొని మీకు అక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా ఉండదు కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 150 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకు 850 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ నబార్డ్ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు పే చేయాలి. ఎందుకంటే ఇది అఫీషియల్గా నబార్డ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.nabard.orgకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ ద్వారా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కెరీర్స్లోకి వెళ్ళేసి మీరు రిక్రూట్మెంట్ ఫర్ గ్రేడ్ ఏ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, మీరు దానిపైన క్లిక్ చేసి అందులో అప్లై ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతుంది, ప్రాపర్గా ఇచ్చేసి దాన్ని సబ్మిట్ చేశాక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు IBPS అంటే నబార్డులోని ఈ IBPS వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తుంటారు అనమాట. IBPSREG.IBPS.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని నేను మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కిందకి స్క్రోల్ చేసి ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ పైన టిక్ చేయండి. లేదా అకౌంట్ లేకపోతే ఎల్లో కలర్లో మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ వేసుకోవాలి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదని చెప్పి. తర్వాత అప్లోడ్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అడుగుతుంది. ఫైనల్గా మీ కేటగిరీని బట్టి పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ కానీ ఇక్కడ అప్లోడ్స్ దగ్గర ప్రతి దానికి సైజు ఎంత సైజు ఉండాలని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరకు వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ కూడా అన్నీ ఇచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు 20th December రోజు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ మెయిన్స్ పెట్టేసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఈ నబార్డ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం చాలా బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, చాలా మంచి శాలరీ ప్యాకేజ్ ఉండే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.